బెంగాలీ అమ్మాయి అయిన నైమిషా రాయ్ తెలుగు ఇండస్ట్రీ మీద ఆసక్తితో ఇటు వచ్చారు. బ్రహ్మముడి సీరియల్ చూసిన వారు నైమిషాను ఇట్టే గుర్తుపట్టేస్తారు. వరుస పెట్టి సీరియల్స్ చేసిన ఈ నటి ఇండస్ట్రీలో తను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మాట్లాడారు. కుటుంబానికి కూడా దూరమైన నైమిషా తాజాగా ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్న విషయాలు అందరికీ షాక్కి గురిచేశాయి. సినిమాల మీద ఉన్న ఆసక్తితో నటి నైమిషా రాయ్ను కుటుంబానికి దూరం చేసింది. బెంగాలీ కుటుంబానికి చెందిన నైమిషా తండ్రి లెక్చరర్ కాగా తల్లి హౌస్ వైఫ్ అట. వాళ్ళకి తను ఇండస్ట్రీలోకి రావడం అస్సలు ఇంట్రెస్ట్ లేదట. అలా కుటుంబాన్ని వదిలేసి నైమిషా ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. బ్రహ్మముడి అనే సీరియల్లో అప్పు పాత్రతో నైమిషా మంచి మార్కులు కొట్టేశారు. ఇది ఇలా ఉంటే కలిసి ఉంటే కలదు సుఖం, వంటలక్క, భాగ్యరేఖ, ఇంటి గుట్టు, హంసగీతం, శ్రీమంతుడు వంటి సీరియల్స్ లో నటించారు. కాగా ఈనాటి ఇండస్ట్రీలో తను ఎదుర్కొన్న ఇబ్బందులను తాజాగా వెల్లడించారు. ఇండస్ట్రీకి వెళ్తాను అంటే ఏ ఫ్యామిలీ అయినా అమ్మాయిలను యాక్సెప్ట్ చేయదని అన్నారు నైమిషా. అందుకే తన కుటుంబం తనకు దూరమైందని తెలిపారు. ఇండస్ట్రీలో కమిట్మెంట్ అనేది ఎక్కువగా ఉందని, ఒక ప్రాజెక్టు విషయంలో 2 రోజుల్లో షూటింగ్ అనగా మేనేజర్ కమిట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పారు. తను కుదరదు అన్నందుకు తనను చాలా ఇబ్బందికి గురి చేశారట. తన పరిస్థితి దారుణంగా మారిపోయి చాలాసార్లు సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయని, ఆఖరికి తినడానికి తిండి లేక బ్లడ్ డొనేట్ చేసి వచ్చిన డబ్బులతో కడుపు నింపుకున్నానంటూ నైమిషా చెప్పిన విషయాలు సంచలనం రేపుతున్నాయి.